ఆవకాయ తీసుకురారా? తీసుకురారు. ఎందుకంటే మేడం ఎవరిని ఎక్కడ ఎంతలో ఉంచాలో అక్కడే ఉంచుతారు. కొందరు అనవసరంగా చీరలని గాజులని ఓవర్ ఎక్స్పెక్టేషన్ తో ఊహల్లో తేలిపోతుంటారు. వేస్ట్, అంత వేస్ట్. మీ కడుపు మంట నా మీదే కదండి? కడుపు మంట కాదండి, నన్ను నేను కాపాడుకోవటం. అసలు మీరు వేసే వేషాలకి నేను ఏమైపోతాననే నా భయమండి. సరే కానీ అభిమానం చూపించడం కూడా తప్ప? మీరు అభిమానం క్రాస్ చేసి ఇష్టం నుండి ఎగిరి దూకేసి ప్రేమలో పడిపోయారండి. ప్రేమలో. అసలు ఆ విషయం మీకు అర్థమవుతుందా? ప్రేమ అంటే నాది ప్రేమ? ప్రేమనే ఫీల్ ఇలా ఉంటుందా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం పర్ఫార్మెన్స్. మరీ అంత నటన ప్రదర్శించకండి. సీరియల్స్ లో కూడా ఆఫర్లు ఇవ్వరు. మీరు ఒక పని చేయండి, వెళ్ళి పని చేసుకోండి. వెళ్ళండి. సరే, అలాగే. అమ్మా 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 అమ్మా, గాల్లో తేలిపోతున్నాడు బాబు గారు. రేపు మేడం గారు ఆవకాయ తీసుకురాకపోతే అప్పుడు బాబు గారి గాలిపోయి రాలిపోతారు. అమ్మా. అమ్మయ్యా, మొత్తానికి ఆవకాయ పెట్టడం అయిపోయింది. అవును, రుద్రేంటి ఇంకా రాలేదు? ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఏదో పని ముగించుకుని వస్తానని చెప్పాడు మాయా. ఏ పని ఏటోగానే. అదిగో సార్ వచ్చేసారు. రుద్రా, ఎక్కడికి వెళ్ళావు? ఏమైంది సార్? ఎందుకలా ఉన్నారు చెప్పండి. చెప్పు రుద్రా, ఆవకాయ పెట్టేటప్పుడు కూడా చెప్పా పెట్టకుండా సడన్ గా వెళ్ళిపోయావు. అసలు ఏం జరిగింది? విశ్వనాథం మామయ్యని ఎవరో అటాక్ చేశారని గంగా వాళ్ళ నాన్నగారు పైడిరాజు గారు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళాను పెదనాన్న. ఏంటి, విశ్వ మీద అటాక్ జరిగిందా? ఎవరు చేశారు రుద్రా? ఇప్పుడు విశ్వ ఎలా ఉన్నాడు? పెద్ద ప్రమాదం ఏం లేదు పెదనాన్న, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. టైంకి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరిగి ఉండేదో ఊహించలేం. దారిలో హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తున్నాను. అసలు ఈ అటాక్ చేసింది ఎవరు రుద్రా? ఆ హిట్లర్ గారికి అసలే కోపం ఎక్కువ. ఎవరినో ఏదో అనుంటారు, అందుకే కక్ష కట్టి కొట్టుంటారు. సుధ ఎంత బాధపడుతుందో ఏంటో. వెళ్ళి పరామర్శించే అదృష్టం కూడా లేదు. ఫోన్ చేసైనా మాట్లాడతాను. నేను వెళ్ళి హిట్లర్ గారిని పలకరించి పరామర్శించి వస్తాను. వద్దు గంగా, ఆయన అసలే కోపంలో ఉన్నారు. ఫ్రాంక్గా చెప్పాలి అంటే నాకు అర్థమైందిలే రుద్రా. అది నేనే తన మీద అటాక్ చేయించానని అనుమానిస్తున్నాడు కదా. విశ్వ మనసులో ద్వేషం పోవడానికి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. అలాగా అనుమానేత్త ద్వేషెత్త కూకుంటే ఇక ఇడిపోయినలు కలిసేది ఎలాగేటి? అన్న చెల్లెలు కలిసారు సరే, బావ బామ్మద్దులు కూడా కలవాలి కదా. ఆ తర్వాత తండ్రి కూతుళ్ళు. తండ్రి కూతురులేంటి రంగా? అదే మాయా, వాళ్ళ పాప తప్పిపోయింది కదా, వాళ్ళు కలవాలి అని నేను అంటున్నాను. అంతే అంతే. రే రంగా, నోరు అదుపులో ఎట్టుకా. టైం వచ్చినప్పుడు అందరూ కలుస్తారులే అన్నయ్య. నేను వెళ్ళి హిట్లర్ గారిని పరామర్శించి వస్తాను. ఏయ్, వెళ్ళొద్దని చెప్తే అర్థం కావట్లేదా? వెళ్ళి తిట్లు తింటావా?
నాకు ఆయన తిట్లు అలవాటైపోయాయి సార్. నేను త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. ఆ, మీరు ఎక్కువగా ఆలోచించకండి పెదనాన్న. మావయ్య మనసు మార్చి ఈ ఇంటికి దగ్గర చేసే బాధ్యత నాదే. మీరు అత్తయ్య కాల్ చేసి మాట్లాడండి. పదండి. ఓ, వీళ్ళంతా కలిసి రెండు కుటుంబాల్ని కలిపేసి సంతోషంగా ఉండాలనుకుంటున్నారన్నమాట. హ్, అది నేను అస్సలు జరగనివ్వను కదా రుద్ర. ఆ విశ్వనాథ్కి కుటుంబం మీదున్న ద్వేషాన్ని నేను ఉపయోగించుకోవాలి. దానికేం చెయ్యాలో ఆలోచించాలి. ఇషికతో డిస్కస్ చేయడం బెటర్. అసలే నా మీద కోపంగా ఉంది కదా, కూల్ చేయాలి. ఇష్క, ఇక్కడున్నావా? నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. నో బ్రో, నువ్వు నాకేం చెప్పొద్దు. నేనేం విన్ను. ఏమైంది ఇష్క? ఏమైందా? నువ్వు చెప్తేనే కదా నేను పచ్చళ్ళలో ఉప్పు కలపడానికి ట్రై చేశాను. మరి అత్తయ్య నన్ను అందరి ముందు తిడుతూ ఉంటే నువ్వు కనీసం సపోర్ట్ కూడా చేయలేదు. అసలు నిజంగా నేను నాకు ఫేవర్ చేయాలనుకుంటున్నావా, లేక నా మీద కూడా కక్ష తీర్చుకుంటున్నావా? కమాన్ ఇష్క, నువ్వు అక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. అప్పుడు నీకు సపోర్ట్ చేస్తే ఇద్దరం తోడు దొంగలం అన్నట్లు మనమే చెప్పుకున్నట్టు అవుతుంది. అందుకే నేను సైలెంట్గా ఉన్నాను. నేనేదో మావయ్య గారి చెల్లెల గురించి నీతో డిస్కస్ చేద్దామని వస్తే నువ్వు ఇలా ఆర్గ్యూ చేస్తావేంటి? అత్తయ్య గారు తిట్టేసరికి చాలా అప్సెట్ అయ్యాను. విషయం ఏంటో చెప్పండి బ్రో. ఆ రుద్ర, గంగా, మావయ్య గారు అందరూ ఈ ఇంటి ఆడపడుచైనా సుధతో రెగ్యులర్గా మాట్లాడడం, కలవడం చేస్తున్నారు. ఇందులో కొత్త ఉంది, ఆల్రెడీ తెలిసిందే కదా. లిజన్, కానీ ఆ విశ్వనాథ్కి మాత్రం ఈ ఫ్యామిలీ అంటే ద్వేషం పోలేదు. ఇవాళ తన మీద ఎవరో అటాక్ చేస్తే అది కూడా మావయ్య గారే ప్లాన్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారంట. ఈరోజు వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఓ, అయితే రుద్రబాబు గారు ఏమంటున్నారు? తన మనసులో ద్వేషం పోగొట్టి రెండు ఫ్యామిలీస్ని కలిపేస్తాను అని అంటున్నారు, అంతేగా? ఎగ్జాక్ట్లీ. బట్ అలా జరగకూడదంటే మనం ఆ విశ్వనాథ్ వైపు నుంచి నరుక్కు రావాలి. ఎలా? ఆ విశ్వనాథ్ సుధల కూతురు చిన్నప్పుడే తప్పిపోయిందంట. నువ్వు తన గురించి వివరాలు కనుక్కోవడానికి ట్రై చేయి. ఐఎమ్ నాట్ గెటింగ్ యూ బ్రో. ఎప్పుడో తప్పిపోయిన అమ్మాయి గురించి తెలుసుకుంటే మనకేంటి యూస్? యూజ్ ఏంటనేది నేను చెప్పలేను, కానీ ఎందుకో ఆ విషయానికి సంబంధించిన సీక్రెట్ ఏదో ఉందని అనిపిస్తుంది. జస్ట్ నువ్వు ఎంక్వైరీ చేయి. మనకు ఆ పాయింట్ ఏ రూపంలో అయినా యూజ్ అవ్వచ్చు.